అన్న మీ పేరన్న? నా పేరు నాగదుర్గా ప్రసాద్ అన్న. ఏం చేస్తుంటావన్న? నేను అటెండర్ చేస్తున్నాను అన్న. ఇది ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు లోకేష్ గారు మీ ఇంటికి స్వయంగా వచ్చి ఆయన చేతుల మీదుగా మీకు పట్టా ఇచ్చారుగా, అసలు అనుకున్నారా మీకు పట్టా వస్తుందని? ఎందుకంటే ఇది డీఫామ్ అంతే కదా, డీ పట్టా భూమి కదా. మేము కల్లా కూడా ఊహించలేదన్న. నారా లోకేష్ గారు మా ఇంటికి వస్తాం అనేది మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అన్న. మేము కల్లా కూడా ఊహించలేదు. మేము గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. నారా లోకేష్ గారు మా ఇంటికి రావటాన్ని మేము చాలా, మా కుటుంబం తరఫున మేము, మా బీసీఆర్ రాజకీయ తరఫున మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అన్న. ఉంటున్నారన్న ఇంట్లో మీరు? మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం అన్న. చాలా ఆనందంగా ఉందన్న. 15 ఏళ్ళ బట్టి ఉంటున్నారు. మరి ఇంతకు ముందు పట్టా కోసం ఎవరికైనా అర్జీ పెట్టడం కానీ, అడగడం కానీ, ఏదైనా రాజకీయ నాయకులను కలవడం కానీ చేశారా? ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఏ రాజకీయ నాయకుని కలిసినా ఎవరు పట్టించుకున్న దాఖలేవన్నా. మేము నారా లోకేష్ గారిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. నారా లోకేష్ గారు మాకు అన్ని విధాలుగా అల్లవెల్ల మాకు అండగా ఉన్నారు. వచ్చిన 10 నెలల్లోనే ఆయన పట్టా ఇవ్వటం అనేది అది ఒక రికార్డ్ అన్న. ఏ నాయకుడు చేయలేడు అది. మరి అనుకుంటున్నారా ఇప్పుడు లోకేష్ గారు గెలిచిన వెంటనే 10 నెలల్లోనే మీకు పట్టా ఇచ్చేస్తారు? గత ఎన్నికల్లో గెలిపించుకుని ఉంటే ఇంతకు ముందు 5 ఏళ్లకు ముందే మీకు పట్టా వచ్చిందని ఫీల్ అవుతున్నారా? మేము పోయినసారి పోగొట్టుకున్నామని మేము చాలా బాధపడ్డామన్నా. అయినా కానీ అన్ని ఒడిదడులు ఎదుర్కొని మా నాయకుడిని మేము గెలిపించుకున్నాం. సత్తాన్ని ఢీ కొట్టామన్నా. మా నాయకుడు వచ్చాడని ఒక ఉన్నారు ఇట్లా మీలాంటి వాళ్ళు ఏదైతే అక్రమంగా మా వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారన్న. మీరందరూ ఇదే పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు 15 ఏళ్ల నుండి? మేము 15 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న. మా అందరి కుటుంబాలని ఆదుకున్నారు. మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మొదటి పట్టానే మీ ఇంటికి వచ్చి, అంటే పట్టాలు చాలా మందికి ఇస్తారు కానీ ఈ రోజు మొదటి రోజు కదా పట్టాలు ప్రారంభించారు కదా ఇవ్వడం, మొదటి పట్టానే మీ ఇంటికి వచ్చి మీ కుటుంబానికి ఇవ్వడం పట్ల ఏం ఫీల్ అవుతారు? మా ఇంటికి రావటాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అన్న. అసలు వస్తారని మేము కల్లో కూడా ఊహించలేదన్న. వస్తారని మేము చాలా ఆనందంగా ఉందన్న. ఎట్లా మాట్లాడారు అసలు లోకేష్ గారు మీ ఇంటికి వచ్చి పట్టా ఇచ్చేటప్పుడు మీతో ఏమైనా మాట్లాడారు అసలు? నారా లోకేష్ గారు మా ఇంటికి వచ్చి కుటుంబంలో తమ్ముళ్ళలాగా అన్ని యోగక్షేమాలు అన్ని తెలుసుకొని వెళ్ళారన్న. అన్ని అండగా ఆయన ఉంటారని చెప్పారు. అండగా అన్ని నిలుస్తానని చెప్పారన్న. మీతో మాట్లాడే పద్ధతి కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అంటే ఆయన కొద్దిగా పొలిటీషియన్ కదా, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఆయన చాలా బాగా మాట్లాడారు అన్న. మేము అట్లా చాలా బాగా మాట్లాడారు. ఆల్రెడీ ఆటోగ్రాఫ్ కూడా పెట్టినట్టుందిగా? అవునన్నా పెట్టమన్నారా? అవునన్నా. నారా లోకేష్ గారు ఫ్యాన్ అన్నాను. సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, ఇదేంటి మీరు ఒక ఆయన పొలిటీషియన్ కదా? మా నాయకుడు అన్న మాకు భరోసా కల్పించాడు అన్న. మాకు అండగా ఉన్నాడు. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు వస్తారు, చాలా హామీలు ఇస్తారు కానీ నెరవేర్చాలని రూల్ ఏం లేదు కదా, చాలా మంది నెరవేర్చరు. కానీ ఈయన చెప్పినట్టుగానే 10 నెలల్లోనే నెరవేర్చడం అట్లా ఎలా ఫీల్? కొంతమంది రాజకీయ నాయకులు చెప్తారు, చెప్పి వెళ్ళిపోతారు అన్న. మా నాయకుడు అట్ట కాదు, చెప్పింది నిలబెట్టుకుంటాడు. మా నాయకుడు పద్ధతి అది అన్న. వేరే వాళ్ళ పద్ధతి అవన్నీ ఇంకా వాళ్ళ ధర్మం. మా నాయకుడు పద్ధతి.